హలో నమస్తే, నేను డాక్టర్ వాణి బైరి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈ మధ్య కాలంలో మనం డెంటల్ ట్రీట్మెంట్స్లో ఎక్కువగా వింటున్న పదం స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, ఎవరు చేయించుకోవచ్చు, సేఫా కాదా, రిజల్ట్ పర్మనెంటా కాదా, ఇవన్నీ డౌట్స్ పేషెంట్స్ మమ్మల్ని అడుగుతారండి. సో ఇవాల్టి ఎపిసోడ్లో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? స్మైల్ డిజైనింగ్ అంటే మన నోట్లో ప్రతి పన్నుకి ఒక నిర్దిష్టమైన ఆకారం, అంటే ఒక డెఫినేటివ్ షేప్ అనేది ఉంటుంది. అలాగే మన ఫేస్ యొక్క హైట్, విడ్త్కి అనుగుణంగా పన్ను సైజు, అలాగే మనం స్మైల్ చేసినప్పుడు లిప్ లైన్కి అనుగుణంగా టీత్ పొజిషన్, గమ్ లైన్ పొజిషన్, ఇవన్నీ కరెక్ట్గా కనుక అమర్చగలిగితే స్మైల్ని చాలా ఆకర్షణీయంగా చేయొచ్చు. దీన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఇది ఎవరు చేసుకోవచ్చు? ఎవరికైతే వాళ్ళు నవ్వినప్పుడు వాళ్ళ స్మైల్ అందంగా లేదు అనే ఫీలింగ్, నలుగురిలో కాన్ఫిడెంట్గా నవ్వలేకపోతున్నామని, లేదా నవ్వాల్సి వస్తే చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వాల్సి వస్తుంది అని ఇలాంటి కంప్లైంట్స్ పేషెంట్స్ మాకు చెప్తారో వాళ్ళందరికీ స్మైల్ డిజైనింగ్ ద్వారా స్మైల్ని మనం ఆకర్షణీయంగా చేయొచ్చండి. వీళ్ళల్లో మనం ఎక్కువగా చూసే కారణాలు కనుక గమనిస్తే, ఎక్కువగా పళ్ళ మీద స్టెయిన్స్ ఉండడము, లేదంటే స్పేసెస్ ఉండడము, ఇరిగిన పళ్ళు, లేదా పళ్ళ మధ్య సందులు, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, లేదంటే మిస్సింగ్ టీత్, ఒకటి లేదా ఎక్కువ పళ్ళు మిస్ అయి ఉండడము, అరిగిపోయిన పళ్ళు, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళ స్మైల్ వాళ్ళకి నచ్చదు. సో ఇలాంటి పేషెంట్స్ అందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ ద్వారా మనం స్మైల్ని అట్రాక్టివ్గా చేయొచ్చండి. అయితే ఈ స్మైల్ డిజైనింగ్ అసలు ఎలా చేస్తారు? స్మైల్ డిజైనింగ్ చేయడానికి ఒక సింగిల్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదండి. ప్రాబ్లంకి అనుగుణంగా ట్రీట్మెంట్ డిజైన్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్కి స్టెయిన్స్తో వచ్చారనుకోండి, జస్ట్ సూపర్ఫిషియల్ స్టెయిన్స్ అయితే కనుక సింపుల్ ఓరల్ ప్రొఫ్లాక్సిస్ అంటే స్కేలింగ్, జస్ట్ క్లీనింగ్తోని ఆ స్టెయిన్స్ తీసేసి స్మైల్ని అందంగా చేయొచ్చు. లేదు కొంచెం స్ట్రాంగ్ స్టెయిన్స్ ఉన్నాయనుకోండి, అలాంటి పేషెంట్స్లో బ్లీచింగ్ ఆర్ టీత్ వైటనింగ్ అంటాము. ఆ ప్రొసీజర్తో టీత్ని మళ్ళీ వైట్ చేయొచ్చు. లేదు కొన్నిసార్లు పర్మనెంట్ స్టెయిన్స్ ఉంటాయి, అంటే ఫ్లోరోసిస్ కానీ టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ కానీ, ఇవేమంటే స్కేలింగ్తో కానీ బ్లీచింగ్తో కానీ మనము తీసేయలేము. అలాంటప్పుడు మనం ఒక పర్మనెంట్ థిన్ టీత్ కలర్ షెల్ లాంటిది పన్ను పైన వేసి ఆ కలర్ని మాస్క్ చేసి పళ్ళని తెల్లగా చేయాల్సి ఉంటుంది. వీటినే లామినేట్స్ ఆర్ వెనియర్స్ అంటారు. ఈ వెనియర్స్లో కాంపోజిట్ వెనియర్స్, పోర్సిలిన్ వెనియర్స్ అని ఇలాంటి మెటీరియల్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఈ వెనియర్స్ ద్వారానే మనము చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, చిప్పుడు టీత్ తీసుకున్నాం అనుకోండి, సగం ఇరిగిన పన్ను ఉండటం వల్ల స్మైల్ ఆకర్షణీయంగా ఉండదు. సో అలాంటి కేసులో కూడా సింపుల్గా వెన్యూర్ వేసి పన్నుని యథా షేప్కి మనం రెస్టోర్ చేయొచ్చు. కొన్నిసార్లు పన్ను మోర్ దెన్ హాఫ్ టీత్ తిరిగిపోతుంది. అలాంటప్పుడు జస్ట్ లామినేట్ వల్ల మనము ఆ పన్ను షేప్ని రెస్టోర్ చేయలేము, ఎందుకంటే స్ట్రెంగ్త్ కూడా కావాలి. అలాంటప్పుడు ఫుల్ క్రౌన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్ క్రౌన్ అంటే పన్నుకి ఆల్రౌండ్ కవర్ అయ్యి ఆ స్ట్రెంగ్త్ని రెస్టోర్ చేస్తూ షేప్ అండ్ సైజ్ కూడా మనము నార్మల్గా తీసుకురావచ్చు. మళ్ళీ క్రౌన్స్లో కూడా సెరమిక్ క్రౌన్స్, డిఎంఎల్ఎస్ క్రౌన్స్, జిర్కోనియా, ఈమాక్స్ ఇలా మెటీరియల్స్ ఉంటాయి. పేషెంట్ ఇంట్రెస్ట్ని బట్టి, నీడ్ని బట్టి మనము ట్రీట్మెంట్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్స్కి పైన పళ్ళల్లో సందులు, సెంటర్ టీత్ మధ్యలో సందు ఉంటుంది, దీన్ని మిడ్ లైన్ డైస్టిమా అంటారు. ఆ స్పేస్ వల్ల వాళ్ళకి నవ్వినప్పుడు అది అందంగా అనిపించట్లేదని, అలాగే మాట్లాడినప్పుడు తుప్పిర్లు పడడము, లేదంటే కొన్ని వర్డ్స్ స్పష్టంగా పలకలేకపోవడము, ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఇలాంటి స్పేస్ని కూడా మనము సింపుల్ కాంపోజిట్ సిమెంట్స్తో కానీ లేదా వెన్యూర్స్తో కానీ క్లోజ్ చేసి స్మైల్ని ఆకర్షణీయంగా చేయొచ్చు. కొన్నిసార్లు కొన్ని కేసెస్లో స్పేసెస్ ఆల్ ఓవర్ ఉంటాయి, అంటే పైన కింద అన్ని పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్కి ఒకవేళ టైం కనుక ఉంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. ఆర్థోడాంటిక్ అంటే బ్రేసెస్, లేదా మన వాడుక భాషలో క్లిప్ వేసుకున్నాము, వైర్ వేసుకున్నాము అని అంటారు. సో ఆ బ్రేసెస్ ద్వారా పళ్ళని మళ్ళీ ఆ స్పేసెస్ క్లోజ్ చేసి స్మైల్ని అట్రాక్టివ్గా చేయొచ్చండి. లేదు పేషెంట్కి టైం లేదు, కొన్నిసార్లు జస్ట్ పెళ్ళి ఉంది, వారమే ఉంది టైము అనే టైంలో మా దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి పేషెంట్స్కి అయితే కనుక సింపుల్గా వెన్యూర్స్ ద్వారా స్పేసెస్ క్లోజ్ చేసి స్మైల్ని అట్రాక్టివ్గా చేయొచ్చండి. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్తోని మనము ఆల్మోస్ట్ వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కరెక్ట్ చేయొచ్చండి. కొన్నిసార్లు ఎత్తు పళ్ళతో పాటు బోన్ కూడా ఎత్తుగా ఉంటుంది, అంటే కింద దవడ ఒకటి ఎత్తుగా ఉండడము, లేదా పైన దవడ ఒకటే ఎత్తుగా ఉండడము, లేదా రెండు దవడలు కూడా ఎత్తుగా ఉండడం ఉంటుంది. అంటే ఇందులో పళ్ళే కాకుండా బోన్ కూడా
ప్రొక్లినేషన్ అంటే ముందుకి ప్లేస్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో సర్జికల్ ట్రీట్మెంట్, ఆర్థోనాదిక్ సర్జరీ అంటారు. అంటే ఆ బోన్ని కట్ చేసి వెనక్కి రీపొజిషనింగ్ చేసుకొని ఆ తర్వాత ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్తో మళ్ళీ టీత్ని సరిచేయడం వల్ల స్మైల్ని అట్రాక్టివ్గా చేయొచ్చండి. ఇంకొన్ని కేసెస్లో అరిగిపోయిన పళ్ళు అంటే పూర్తిగా ఓర్న్ ఆఫ్ అయిపోయిన టీత్ అంటారు. దీనికి కారణాలు ఏంటంటే హ్యాబిచువల్ గ్రైండింగ్, అంటే తెలియకుండానే స్ట్రెస్తో టెన్షన్తో నిద్రలో కొరుక్కుంటా ఉంటారు పళ్ళని. లేదు కొన్ని హ్యాబిట్స్ లైక్ గుట్కా, పాన్ చూయింగ్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల, లేదంటే ఏజ్ ద్వారా. సో ఓవరాల్గా వేర్ అండ్ టేర్ అయిపోయి పళ్ళ హైట్ తగ్గిపోయి స్మైల్ అట్రాక్టివ్గా ఉండదు. సో ఇలాంటప్పుడు ఓన్లీ ఫ్రంట్ టీత్ కనుక ఓర్న్ ఆఫ్ అయిపోతే సింపుల్గా మళ్ళీ వెనియర్స్తోని మనం రెస్టోర్ చేసుకోవచ్చండి. లేదు అన్ని టీత్ అరిగిపోయి టోటల్ వర్టికల్ హైట్ అంటే పళ్ళ హైటే తగ్గిపోయి స్మైల్ కొలాప్స్ అయిపోయి ఏజ్డ్గా కనబడతారు. సో అలాంటి పేషెంట్స్లో అన్ని టీత్కి కూడా ఫుల్ క్రౌన్స్ వేసి మళ్ళీ హైట్ని అండ్ సైజ్ షేప్ అంతా రెస్టోర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని FMR అంటారు. అంటే ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ చేసి స్మైల్ని మళ్ళీ అట్రాక్టివ్గా చేయొచ్చండి. ఇంకొన్ని కేసెస్లో వాళ్ళ టీత్ అన్ని సైజ్ బాగానే ఉంటుంది, కానీ స్మైల్ చేసినప్పుడు విజిబిలిటీ ఉండదు. అంటే పెదవి పళ్ళని కవర్ చేసి పళ్ళు కనిపించకుండా స్మైల్ అట్రాక్టివ్గా అనిపించదు. సో అలాంటప్పుడు మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్తో టీత్ పొజిషన్ అరేంజ్ చేసి, అలాగే వెనియర్స్ యూజ్ చేసి షేప్ని అరేంజ్ చేసి, కొన్నిసార్లు అవసరమైతే లిప్ సర్జరీ చేసి అంటే లిప్ రీపొజిషనింగ్, కొంచెం లిప్ని పైకి సర్జికల్ ప్రొసీజర్తో లిఫ్ట్ చేసుకొని ఓవరాల్ స్మైల్ని మళ్ళీ కరెక్ట్ చేయొచ్చండి. ఇంకొన్నిసార్లు ఎక్కువగా చిగురు కనబడి కూడా స్మైల్ అందంగా ఉండదు. వాళ్ళు నవ్వినప్పుడు గమ్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి స్మైల్ అట్రాక్టివ్ అనిపించదు. సో అలాంటప్పుడు క్రౌన్ లెంథనింగ్ అనే ఒక ప్రొసీజర్తో టీత్ లెంత్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడము, లేదంటే షార్ట్ లిప్ ఉండి గమ్ ఎక్కువ కనిపిస్తే కనుక లిప్ రీపొజిషనింగ్ సర్జరీ అని చేసి లిప్ని కాస్త కిందికి సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ట్రీట్ చేసి ఫైనల్లీ స్మైల్ని కరెక్ట్ చేయొచ్చండి. ఇంకొన్నిసార్లు కనిపించే గమ్ము ఏదైతే ఉంటుందో అది డార్క్ కలర్లో ఉంటుంది, అంటే పిగ్మెంటేషన్. సో డార్క్ పిగ్మెంటేషన్ వల్ల నవ్వినప్పుడు అందంగా అనిపించట్లేదు అని కూడా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు. సో ఇలాంటి కేసెస్లో లేజర్ ద్వారా గమ్ డీపిగ్మెంటేషన్ అని చేస్తాము. అంటే పైన ఉన్న ఆ డార్క్ కలర్ని తీసేసి గమ్ని పింకిష్ కలర్కి తీసుకురావచ్చండి. ఈ విధంగా స్మైల్ని అట్రాక్టివ్గా చేయొచ్చు. ఇంకొన్ని కేసెస్లో మనము టీత్ మిస్సింగ్ టీత్ చూస్తాము. ఒక టీత్ మిస్సింగ్ ఆర్ మోర్ టీత్ మిస్సింగ్. దానివల్ల ఏంటంటే నవ్వినప్పుడు వాళ్ళ స్మైల్ ఆకర్షణీయంగా ఉండదు. సో అలాంటప్పుడు ఆ టీత్ బ్యాక్ రిప్లేస్ చేసామంటే స్మైల్ అందంగా చేయొచ్చు. ఈ రిప్లేస్మెంట్ కూడా FPDs అని, అంటే ఫిక్స్డ్ టీత్ రిప్లేస్మెంట్స్ అని, లేదంటే ఇంప్లాంట్స్, ఎక్కడైతే టీత్ పోయిందో ఆ ప్లేస్లో స్క్రూస్ వేసి మళ్ళీ టీత్ని రిప్లేస్ చేయొచ్చండి. ఈ FPDs కానీ ఇంప్లాంట్ పైన వేసే టీత్ కానీ మళ్ళీ సెరమిక్, జిర్కోనియా, ఈమాక్స్ క్రౌన్స్ ఇలాంటివి యూజ్ చేసి మళ్ళీ స్మైల్ని బ్యాక్కి యథాతథంగా తీసుకురావచ్చండి. కొన్నిసార్లు యంగ్ ఏజ్లోనే ఉన్న వాళ్ళకి కొన్ని కారణాల వల్ల, ఓరల్ హైజీన్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మొత్తం టీత్ కూడా పోతాయి. సో అలాంటప్పుడు కూడా వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువగా ఏజ్డ్ కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళకు ఫుల్ టీత్ రిప్లేస్మెంట్ డెంచర్ ద్వారా కానీ, లేదంటే ఇంప్లాంట్స్ ద్వారా ఫుల్ ఫిక్స్డ్ టీత్ వేసి మళ్ళీ స్మైల్ని రెస్టోర్ చేసి అందంగా తయారు చేయొచ్చండి. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని బట్టి ఏ ట్రీట్మెంట్ అయితే చేస్తే మనం స్మైల్ని అందంగా చేయొచ్చు అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొన్ని కేసెస్లో ఒకే ట్రీట్మెంట్, కొన్ని కేసెస్లో కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్తో మనము ఫైనల్ అవుట్పుట్ తీసుకురావాల్సి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ అడుగుతారు, ఇది సేఫా కాదా, అలాగే ఇది చూడడానికి న్యాచురల్గా ఉంటుందా ఉండదా, పర్మనెంటా కాదా అనే క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ అండి, ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా 100% సేఫ్ ట్రీట్మెంట్స్, వెరీ న్యాచురల్గా ఉంటుంది. డాక్టర్కి పేషెంట్కి తప్ప థర్డ్ పర్సన్ అసలు వేసినట్టుగా కూడా గుర్తించలేరండి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా పర్మనెంటే, ప్రొవైడెడ్ మీరు ఓరల్ హైజీన్ కేర్ కూడా తీసుకోవాలి. అలాగే రెగ్యులర్ డెంటల్ విజిట్స్తోని ఓరల్ ప్రొఫిలాక్సిస్ చేయించుకోవటము ఇవన్నీ కనుక చేస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ పర్మనెంటే అండి. ఇంకా కొంతమంది పేషెంట్స్ అడుగుతారు, ఒకవేళ నేను స్మైల్ డిజైనింగ్కి వెళ్తే నా స్మైల్ పూర్తిగా మారిపోయిన తర్వాత నాకు నచ్చుతుందా నచ్చదా, ఇలాంటి డౌట్స్ అన్ని పేషెంట్స్ అడుగుతారు. సో అందుకనేసే మేము ఫస్ట్ ఒక టెంపరరీ ట్రయల్ ఇస్తాము. ఎలా అవుట్పుట్ ఉంటుంది అని చూసుకోవచ్చు ముందే. పేషెంట్కి ఏమైనా కరెక్షన్స్ ఉన్నా సైజు, షేపు, కలరు అన్నీ చెక్ చేసుకొని అంతా ఓకే బాగుంది అన్నాకనే మేము ఫైనల్ ట్రీట్మెంట్కి వెళ్తాము. సో అటువంటి డౌటే అవసరం లేదు, ఎలా ఉంటుందన్న టెన్షనే ఏమీ లేదు.
ఇంకా పేషెంట్స్ కొంతమంది ఇది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని అడుగుతారు. లేదండి, మోస్ట్ ఆఫ్ ద స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్స్ అన్ని వెరీ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్. కొన్నిట్లో ఒకవేళ అవసరమైతే మైల్డ్ లోకల్ అనస్థీషియా ఇస్తాము, విచ్ ఇస్ వెరీ వెరీ మైల్డర్. అండ్ కాస్ట్ కొంతమంది ఎంత అని కూడా అడుగుతారు. కాస్ట్ వచ్చేసి ఇందాక డిస్కస్ చేసినట్టు మనం ఏ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం అనే దానిపైన ఉంటుంది, ఎన్ని కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వాడుతున్నాము. అలాగే ఇందాక డిస్కస్ చేసినట్టు వెనియర్స్ అయితే కంపోజిట్ వెనియర్సా, పోర్సిలిన్ వెనియర్సా, క్రౌన్స్ అయితే సెరమికా, ఈమాక్సా, జిర్కోనియా, లేదా టీత్ రిప్లేస్మెంట్ అయితే ఫిక్స్డ్ టీతా, ఇంప్లాంట్సా, ఇలా మనం వేరియస్ మెటీరియల్స్ అండ్ వేరియస్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏమేమి వాడుతున్నాము అనే దాన్ని బట్టి కాస్ట్ డిసైడ్ అవుతుంది. బట్ మోస్ట్లీ ఆల్ ద కాస్ట్ విల్ బి వెరీ అఫోర్డబుల్ అండి. మోస్ట్లీ మీకు స్మైల్ డిజైనింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నాతో మాట్లాడొచ్చండి. నేను డాక్టర్ వాణి బైరి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.